అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరిస్తున్నటువంటి మల్లికా గారు పదవి బాధ్యతలు చేపట్టి నెల రోజులు గడవక ముందే రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. మల్లికా బదిలీని ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న అధికారులను ఇలా బదిలీ చేయడం వల్ల రాజకీయ లబ్ధి కోసమే బదిలీ చేశారని చెప్పి విపక్షాలన్నీ తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని బీజేపీ నాయకులు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ ఎస్పీ గారి బదిలీని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటే పబ్లిక్ సర్వీస్ అండి. అది ఆంధ్రప్రదేశ్లో అది అధికార పార్టీ సర్వీస్గా, అంటే మీ నాయకులకి మీరు చెప్పినట్టు వినేదానికి ఐపీసీ సెక్షన్లు కాకుండా వైసీపీ సెక్షన్లు ఎవరైనా చెప్తే వాళ్ళకి అనుకూలంగా నడిచే ప్రభుత్వం దాదాపు 4.5 సంవత్సరాలు జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తిరుపతి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిష్పక్షపాతంగా ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని మీద ఉక్కు పాదం మోపేదానికి ఇక్కడ ఉంటే మహిళా ఎస్పీ గారు సిద్ధమయ్యారు. దానికి తట్టుకోలేక రాబో రోజుల ఎన్నికల్లో ఖచ్చితంగా ఇవన్నీ రికార్డులన్నీ బయటపడితే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి భయపడి అధికారిని బదిలీ చేశారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. తిరుపతి తులసివనం లాంటి తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని గంజాయవనం చేశారు. దాని మీద వారు నివేదిక తెప్పించుకున్నారు. దొంగ ఓట్లలో ప్రమేయం ఉన్నటువంటి అధికారుల మీద నివేదిక తెప్పించుకున్నారు. దాని మీద వారు భయపడ్డారు. టీడీఆర్ బాన్స్లో 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, దాని మీద నివేదిక తెప్పించుకున్నారు. దాని మీద భయపడ్డారు. అంటే నివేదికల్లో తమ కోసం పనిచేసినటువంటి అధికారులు, ఇక్కడ ఉండి పనిచేసినటువంటి అధికార పార్టీ నాయకులు ఎక్కడ అరెస్ట్ అవుతారనే భయంతోనే అధికార పార్టీ ఈ అధికారిని ట్రాన్స్ఫర్ చేసిందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. వెంటనే ఏమాత్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే మహిళా అధికారిని తిరిగి తిరుపతి ఎస్పీగా పోస్ట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. లేకపోతే మేము దీన్ని ఎన్నికల సంఘానికి కూడా మేము ఫిర్యాదు చేయబోతున్నాం. అంటే నిష్పక్షపాతంగా పనిచేస్తే బదిలీ చేస్తారా? అంటే మీరు ఏదైనా మీకు పనిచేస్తే ప్రమోషన్లు, మీకు కానీ పని చేయకపోతే బదిలీ పేరుతో బలి చేస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ప్రజాస్వామ్యంపై గొడ్డల వేటిగా మేము భావిస్తున్నాం. అంటే స్ట్రెస్ ఉన్నటువంటి ఈ పోస్టులో, అంటే తిరుపతి లాంటి వీఐపీ సెంటర్లో మహిళలకు ప్రాధాన్యత కన్నా కూడా పురుషులకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా అధికార పార్టీ పేర్కొంది. దీన్ని ఎలా భావించాలి? సిగ్గుండాలి మాట్లాడే వాళ్ళకి ఏందండి ఒత్తిడి? ఏందండి? యచ్చనారిస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడ మహిళలు పూజించబడతారో, ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి మన పురాణాలు చెప్తా ఉంది. అలాంటి ఈరోజు మహిళలు అన్ని విధాల ఆవకాయ నుంచి అమెరికా వరకు, అంతరిక్షం వరకు, ఆవకాయ నుంచి అంతరిక్షం వరకు మహిళలు అన్ని రంగాల్లో పురుషుడితో సమానంగా ఉన్నారు. అలాంటప్పుడు ఎందుకు పని చేయలేరండి? నెక్స్ట్ వారు పనిచేస్తారు, వీళ్ళందరూ జైలుకి వెళ్తారు, వీళ్ళందరి మీద బయట వస్తాయి రిపోర్ట్లు అని చెప్పి భయపడే మహిళా అధికారిని బదిలీ చేస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈ అధికార పార్టీ ఆగడాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాబో రోజుల పూర్తి నివేదికతో రాష్ట్ర గవర్నర్ గారి దృష్టికి కూడా మేము తీసుకుపోబోతున్నాం. అంటే ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్స్ మాత్రం దానిలో భాగంగానే ట్రాన్స్ఫర్ చేశాం, కానీ కక్ష సాధింపు అలాంటి ఏమీ లేదని చెప్పి అధికార పార్టీ వాళ్ళు పేర్కొన్నారు. దీన్ని ఎలా భావించాలి? 3 వారాలలో ఎందుకు బదిలీ చేశారు అంటే, ఆమెను ఇక్కడ బదిలీ చేసేకే ముందే ఆపేటువంటి ప్రయత్నం చేసిన వీళ్ళు తీరా ఆమె వచ్చాక ఆమె పనితీరు చూసిన తర్వాత సమర్థవంతంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను, ముఖ్యంగా పోలీసు వ్యవస్థను మొత్తాన్ని కూడా పునర్నిర్మించే విధంగా, దాన్ని జూలు విదిలించే విధంగా మొత్తం కూడా దుమ్ము దులిపే విధంగా ప్రవర్తించారు. పోలీస్ స్టేషన్లు తనిఖీ చేశారు. జిల్లా సరిహద్దుల్లో జరుగుతున్న అక్రమ రవాణా పైన దృష్టి పెట్టారు. సహజ సంపద, ఖనిజ సంపద యథేచ్ఛగా పక్క రాష్ట్రాలకు తరలిపోతుంది, ఆ విషయం పైన కూడా దృష్టి పెట్టారు. అంతేకాకుండా మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు యథేచ్ఛగా లభిస్తుంది, వాడకం కూడా పెరుగుతుంది, వాటిపైన దృష్టి పెట్టారు. అంతేకాకుండా కొంతమంది పోలీసు అధికారులు తమ యొక్క విద్యుత్ ధర్మాన్ని విస్మరించి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఫిర్యాదుదారులపైన కేసు పెట్టేటువంటి సరికొత్త పద్ధతి చూసి వారు ఆశ్చర్యచకితులై చర్యలకు ఉపక్రమించారు. వారం రోజుల సమయం ఇచ్చారు. ఈ వ్యవధి లోపల సరిదిద్దుకోమన్నారు. కొంతమంది పోలీసు అధికారులు పోలీసు విధులకు అతీతంగా, అంటే బందోబస్తు డ్యూటీలకు వాళ్ళు ఎప్పుడు వెళ్లకుండా అతీతంగా ఉన్నారు. వారు అందరికీ బందోబస్తు డ్యూటీలు వేయడము, డ్యూటీలలో అందరూ పాల్గొనే విధంగా ఒక చర్యలకు ఉపక్రమించారు. దానితో ఆగ్రహించినటువంటి వైసీపీ బంధువులు, అనుయాయులు, దగ్గరగా ఉన్నటువంటి అధికారులు ఇకపై తమ పైన కూడా చర్యలు తప్పవనేటువంటి భయంతో, భావనతో భయపడి ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేయడము, అధికారిగా చేపట్టేటువంటి ఏ స్థాయి అధికారి, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఎవరైనా కూడా తమ ఇంటికి వచ్చి నమస్కారం పెట్టి సత్కారం చేసి సన్మానం చేస్తే ఆశీస్సులు అందుతాయి. లేక నేరుగా తమ కార్యాలయాల నుంచి
పని ప్రారంభిస్తే వాళ్ళ ఆగ్రహానికి గురికాక తప్పదని, ఇది రాచరిక వ్యవస్థని, వీళ్ళు రాజులని, పనిచేసే వాళ్ళంతా సామంతులని ఇలా భావిస్తున్న క్రమంలో ఈ పద్ధతి మంచిది కాదు. వారిపై తీసుకున్నటువంటి బదిలీని ఒక అవమానకరంగానే ఇచ్చారో తప్ప బదిలీ అది న్యాయబద్ధంగా సహజంగా జరగాల్సిన బదిలీ కాదు. అంటే గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి ఎస్పీలు వారం 10 రోజులు ఉన్న కూడా బదిలీ అయిన సంఘటనలు ఉన్నాయి. అప్పుడు ప్రశ్నించినటువంటి విపక్షాలు ఇవాళ రాజకీయ లబ్ధి కోసం ప్రశ్నిస్తున్నాయని చెప్పి విమర్శలు వస్తున్నాయి. ఇది ఎలా భావించాలి? గతంలో ఎప్పుడు కూడా ఇంత నిర్ద్వందంగా బాధ్యతలు తీసుకొని నిక్కచ్చిగా సమర్థవంతంగా నిజాయితీగా చర్యలకు ఉపక్రమించిన వెంటనే కేవలం భయంతో అన్నట్టు రానున్నటువంటి కాలంలో జరిగేటువంటి ఎన్నికలలో దొంగ ఓట్లు, దౌర్జన్యాలు, రెగ్గింగ్లు, పోలింగ్ బూత్ ఆక్రమణలు జరగవని సాక్షాత్తు ఆమె చెప్పారు. ఏమని? రీపోలింగ్ లేకుండా పనిచేద్దామని. దానంటే శాంతియుతంగా నిర్వహించాలి ఒక సంకేతం ఇచ్చారు. దాని కారణంగా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతల పచ్చి వెలక్కే పడ్డట్టు, వాళ్ళ గొంతులో వెలక్కే పడ్డట్టు భయపడ్డారు. సో ఇలా కొనసాగితే వీళ్ళ అడ్రస్ గల్లంతో అవుతుందని, పాత కేసులు తిరిగి తోడితే వీళ్ళ అరెస్టులు కూడా తప్పవనేటువంటి భయంతోనే ఇవాళ అప్రజాస్వామికంగా ఒక మహిళా అధికారిని అవమానిస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలను బీజేపీ ఖండిస్తోంది. కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉందని? ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాము. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, అధికార వ్యతిరేక, ఉపాధ్యాయ వ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక, నిరుద్యోగ వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాము. అన్ని మార్గాలను అన్వేషించి ఇక్కడ సమర్థవంతంగా పనిచేసేటువంటి అధికారులకు, అమాయకులైన ప్రజలకు అండగా నిలుస్తాం. సమర్థవంతమైన నాయకురాలుగా రాణిస్తున్నటువంటి మల్లికను మార్చడం తప్పని, విధి నిర్వహణలో ఉన్నటువంటి వారి పట్ల ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించలే, కానీ రాజకీయ కక్ష సాధింపులకు పూనుకోరాదని చెప్పి విపక్షాలన్నీ కూడా పేర్కొంటున్నాయి. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.